హరే కృష్ణ. సదాశివపేట ఇస్కాన్ పార్క్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మంచి ఆర్గానిక్ పంటలు పండుతున్నాం. ఇక్కడ మా మతున్న రైతులు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ప్రోత్సహించాం. ఈ పెస్టిసైడ్ యూరియా వాడకుండా మన గోమూత్రంతో, ఆవు పేడతో తయారు చేసిన పెస్టిసైడ్ యూరియా, న్యాచురల్ యూరియా, దాన్ని మనం యూస్ చేస్తున్నాం. ఇక్కడ దానివల్ల మంచి పౌష్టికమైన ధాన్యం మనకు లభిస్తుంది. ధాన్యలక్ష్మి. మనం ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన దేశాన్ని పాడు చేయడానికి మన భూమాతని దాని మీద ఎంతో కెమికల్స్ వేసి, యూరియా వేసి, దాని నుంచి అన్నం కాదు వాళ్ళు ఉత్పాదన చేసింది, అది విషం. అన్నం పేరు మీద, బియ్యం పేరు మీద బయట షాపుల్లో మీకు విషం దొరుకుతుంది. నిజంగా మీరు మీ బిడ్డల్ని ప్రేమిస్తే, మీ పిల్లల్ని ప్రేమిస్తే, మీ భార్యనో భర్తనో నిజంగా ప్రేమిస్తే, ఆ బయట షాపుల్లో అమ్మే కెమికల్తో ఉండే అన్నం కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కొనుక్కోవద్దు. మా ఫార్మ్ నుంచి తీసుకోండి. ఇక్కడ మంచి వాతావరణంలో, భక్తియుక్తమైన వాతావరణంలో భూమాతని చక్కగా గోమాత భూమాత ఆ ఇద్దరు మాతల యొక్క కృపని మనం లభిస్తుంది ఇక్కడ. అందుకని మీరు నిజంగా మీ ఆరోగ్యం కోసం, అదే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం కోసం నిజంగా మీకేమన్నా అది ఒక సానుభూతి ఉంటే, మీ పట్ల మీకు సానుభూతి ఉంటే, మీరు ఈ ఫార్మ్లో పండిన బియ్యాన్ని కొనుక్కోండి. అదే కాకుండా ఈ ఫామ్లో నేను రకరకాలైన పళ్ళు, తర్వాత వెజిటబుల్స్, కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తున్నాం. ఆర్గానిక్ అంటే దానిలో ఎటువంటి కెమికల్స్ లేవు. మన జీవితంలో ఎన్నెన్నో రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే మనం యూరియా, పెస్టిసైడ్ అది వాడకుండా గోమూత్రంతో చేసిన పెస్టిసైడ్, పేడతో చేసిన మన ఈ యూరియా, దానికి ఎరువు, దాన్ని మీరు స్వీకరించండి. ఆ బియ్యాన్ని స్వీకరించండి, ఆ ప్రోడక్ట్స్ని స్వీకరించండి. దానివల్ల మనకు లాభం, మన దేశానికి, ప్రపంచానికే లాభం. హరే కృష్ణ.